అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 2 రోజుల ముందే సంక్రాంతి శోభ వచ్చేసింది. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు, చిన్నారులు సంక్రాంతి సంబరాలను అత్యంత కోలాహలంగా జరుపుకుంటున్నారు. ముగ్గుల పోటీలు, కోళ్ల పందాలతో జిల్లా అంతా సందడిగా మారింది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న బంధుమిత్రులతో అంబేద్కర్ కోనసీమ జిల్లా వైభవోపేతంగా మారింది. జిల్లాలోని నేదనూరు గ్రామంలోని రావి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. సంక్రాంతి మామూలుగా అయితే 3 రోజులు ఉంటుంది. ప్రతి ఏడాది మాత్రం ఒక వారం రోజుల ముందే వస్తుంది. ముఖ్యంగా పల్లెలు సంక్రాంతి పండగ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి పల్లెల్లో ఓ పల్లె నేదునూరు. ఈ ఊరికి చాలా పేరుంది. ముఖ్యంగా ఈ నేదునూరు అంటే వేద పండితులకి, కళాకారులకి పేరున్న ఊరు. ఇక్కడ వేదం చదువుకున్న మహానుభావులు ఉన్నారు, అలాగే నటులు ఉన్నారు, నటనకి సంబంధించిన మహానుభావులు ఉన్నారు, నాటకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, నాటకాల్లో నటించిన వారు ఉన్నారు. ఈ వీళ్ళతో పాటుగా ఈ చిన్నారులు వీళ్ళంతా ఈ సంక్రాంతిని 4 రోజులు లేదా 5 రోజుల ముందే నేదునూరు పట్టణానికి పల్లెకి తీసుకొచ్చారు. వీళ్ళు వేసిన ముగ్గులతో ఈ రావి ఫౌండేషన్ వీళ్ళు ప్రతి ఏడాది ఇక్కడ చేస్తారు. ఈ రావి ఫౌండేషన్ లో పొద్దున్నుంచి అలా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి, వంటల పోటీలు జరుగుతున్నాయి, పిల్లలకు ఆటల పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం వాళ్ళ దగ్గర ఉన్నాం. వాళ్ళతో మాట్లాడి అసలు దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి పండుగని ముందే 4-5 రోజులు ముందే చేయడం మనకు ఉద్దేశం. మనం ఈ సంక్రాంతి సంబరాలు రావి ఫౌండేషన్ 2019 నుంచి కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా ముందుగా మనం ముందస్తు సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. ఇక్కడ మనం చేసే సేవా కార్యక్రమాలతో పాటు ఈ సంక్రాంతికి సంబంధించి అలాగే మన ఆచారాలు, వ్యవహారాలు ఈ విషయంలో మనం ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. డాక్టర్ బాలగారు USA నుంచి అంటే నేదునూరు నుంచి న్యూయార్క్ వెళ్ళి మళ్ళీ న్యూయార్క్ నుంచి నేదునూరు వచ్చి మాతృదేశ సేవ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ ఆయన చేయించడం, ఇలాంటి ముగ్గుల పోటీలు పెట్టించడం. ఆ ముగ్గుల పోటీల్లో రేపు మనం ప్రైజెస్ కూడా రేపు ఇస్తున్నాం. అదే విధంగా వాలీబాల్ టోర్నమెంట్ అని ఇలా వ్యాస రచన, వక్తృత్వ పోటీలు ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని మనం ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగా వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ నేదునూరు గ్రామానికి సంబంధించిన పిల్లలు, కుటుంబాలు వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాలు వాళ్ళ పిల్లలు కూడా వస్తారు. అంటే మనకి ఇక్కడ కంప్యూటర్ క్లాస్ నేర్చుకోవడం కోసం చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలు 11 గ్రామాల నుంచి పిల్లలు మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా దీంట్లో మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కేవలం నేదునూరు గ్రామాలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు ఎన్ని గ్రామాల వాళ్ళు ఉంటారు? మనకి 11 గ్రామాల నుంచి ఇక్కడికి పిల్లలు వచ్చారండి. ఈరోజు ఈ ముగ్గుల పోటీలు కానీ వేరే పోటీల్లో కానీ మనం పార్టిసిపేట్ చేయడం. అలాగే ఇప్పుడు ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన మహిళలు ఉన్నారు. వాళ్ళు అంటే పిల్లలతో పోటీ పడి ఈ పోటీల్లో పాల్గొన్నారు. వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ అభిప్రాయాలు, అలాగే వాళ్ళ ఉత్సాహం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు ఏ ఊరు? మాది నేదునూరు అండి. నా పేరు దాసరి శ్యామల అండి. వెరీ గుడ్. ఈ ఊళ్ళో పిల్లలందరికీ ఇలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలని ఫౌండేషన్ వాళ్ళు ముగ్గుల పోటీలు చేపిస్తున్నారండి. ఇక్కడ ఉన్న ముగ్గుల్లో మేము అన్ని కూడా అంటే కోలాటం, గొబ్బిళ్ళు, భోగిపళ్ళు, బొమ్మల కొలువులు, సంక్రాంతి సంబరాలు, మాకు ఏకాదశి రుద్రులు, ప్రభలు ఇవన్నీ కలిపి మేము ముగ్గుల్లో చూపించి ఆహ్లాదపరచాలని ఆలోచించి అవన్నీ చేస్తామండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, అసలు అంటే మీ సొంతూరు ఇదేనా లేదా మీ అత్తవారి తరపున వచ్చిన ఊరా? మీ సొంతూరులో ఇలాంటి, ఒకవేళ ఇది కాకపోతే మీ సొంతూరులో ఎలాంటి ఉత్సవాలు ఉన్నాయా? ఎన్నాళ్ళ క్రితం మీరు ఈ ఊరికి వచ్చారు? మాది అమ్మగారిది వాళ్ళది జనపెళ్ళండి, మాది అత్తవారిది నేదునూరు. మేము ఇక్కడికి వచ్చి 12 ఏళ్ళు అవుతుందండి. మ్యారేజ్ అయ్యి 12 ఏళ్ళు అవుతుందండి. ఇక్కడ దీని ద్వారా సంక్రాంతి సంబరాలు అవి జరగడం, ముగ్గుల పోటీలు అది కూడా చాలా బాగా చేస్తారండి. అక్కడ కూడా చేస్తారు. సంక్రాంతి రోజు జరుగుతుందండి. అక్కడ ప్రభలు అవి పెట్టి తీర్థం అది జరుగుతుందండి. అమ్మవారి గనికమ్మ తల్లి జాతర జరుగుతుంది అనమాట అండి. ఇక్కడికి వచ్చాక కూడా మాకు ఇక్కడ ఏకాదశి రుద్రులు ప్రత్యేకమండి. మాకు ఒకటే ప్రాంగణంలో ఐదు దేవాలయాలు ఉన్నాయండి. మొత్తం ఈశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి అండి. మాకు అన్ని రకాల ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడ. గుంటూరు